నిత్య జీవితంలో డొల్లగా ఉండేవాళ్ళు ఎక్కువ. ఎంతో గొప్ప ఆదర్శాల గురించి మాట్లాడేవాళ్ళు జీవితంలో ఆచరణలోకి వచ్చేటప్పటికి తేలిపోయేవాళ్ళే ఎక్కువ. పెద్ద జీతాలు తీసుకునే అధ్యాపకులు కూడా లోతైన అధ్యయనం వివరణలకు వచ్చేటప్పటికి చంద్రశేఖర్ గారితో తోగలిగేవాళ్ళు చాలా తక్కువ మంది. క్రమం తప్పక వచ్చే కనీస ఆదాయం లేని ఒక పల్లెటూరులో ఉండే ఒక మనిషిలో అంత విజ్ఞాన తృష్ణ ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆయన ఇల్లే ఒక లైబ్రరీ. అందులో ప్రతి పుస్తకం గురించి ఆయన త్వరగా ఆయన చదివి ఆయన వివరించేవారు. తెలిసిన విషయాన్ని అత్యంత సరళంగా వివరంగా బోధించే శక్తి చాలా అపారంగా ఉండేది. నా అవగాహన మేరకు ఆయన జీవితాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, నాకు ఆయన గురించి పర్సనల్గా పెద్దగా ఎక్కువ తెలియదు. ఇవాళ నాకు ఎక్కువ తెలిసింది. యాక్చువల్గా నేను రాసుకున్నది అంతకుముందంతా పెద్దగా ఆయన గురించి నాకు తెలియదు అర్థమైంది. బుద్ధుడు స్వయంగా వివరించిన సుత్త పెట్టుకొని ఆమూలగ్రంగా చదివి జీర్ణించుకొని, అంటే పటివేద అని చెప్పేవాడు మాకు, అది పాడీలో పటివేద, దానిని జీవితాన్ని